ప్రభాస్ని ఒక ఫుల్ మాస్గా చూపిస్తే కేజీఎఫ్ సినిమా మళ్ళీ చూస్తా అనిపిస్తుంది అన్న, అంతమించి ఏం లేదు. రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి. మన ఆర్మీ ఎక్కడుంది? తమ్ముడు ఈ నెల 22న రిలీజ్ అయ్యే ప్రభాస్ నటించిన సలార్ సినిమా ఏ విధంగా ఉండబోతుంది? మాటలో చెప్పేది అయితే లేదు, ఇంకా పక్క కొట్టుద్ది అది హిట్. అంత బడ్జెట్ ఎక్కువ అవుతుంది కాబట్టి దానికి మంచినే కొట్టుద్దని అందరూ ఎక్స్పెక్ట్ అయితే పక్క ఉందన్న. అంటే బాహుబలి తర్వాత ప్రభాస్కు మంచి హిట్ లేదు కదా, ఈ సినిమా ఎలాంటి? బాహుబలి రేంజ్ మ్యాక్సిమం. ఆల్రెడీ ట్రైల్ రిలీజ్ అయింది December 1న, యూత్లో కూడా బజ్ క్రియేట్ చేసింది. గంటకే 17M అంటే ఇంక అక్కడే చెప్పాల్సి, అదైతే తగ్గేదే లేదు అసలు. బాగుంటుందంటారా? అసలు ఫ్యాన్స్ కూడా వెయిటింగ్ ఫుల్గా. ఎలా ఉండబోతుంది సినిమా అనేది? ఒక ప్రభాస్ని ఒక ఫుల్ మాస్గా చూపిస్తే, అంటే బాహుబలి అనేది ఒక కింగ్, అది ఒక రాజుగా చూపించాడు కదా, ఫుల్ మాస్లో చూపిస్తే ఎట్లా ఉంటుంది అనేసి సలార్లో తీసుకొచ్చాడు మావాడు. కేజీఎఫ్ సినిమా మళ్ళీ చూస్తా అనిపిస్తుంది అన్న, అంతమించి ఏం లేదు. అంటే ప్రభాస్ మన జిల్లా వాడే కదా, మన జిల్లా అయితే అయితే సినిమాలేగా. సలార్ సినిమా చూసిన, కేజీఎఫ్ సినిమా చూసినట్టే ఉంది సలార్ అయితే ట్రైలర్. అంటే బాహుబలి తర్వాత మంచి హిట్ లేదు కదా అసలే. సలార్ సినిమా ఎలా ఉండబోతుంది? ర్యాంప్ భయ్యా, ర్యాంప్ అంటే ఇప్పుడు టాక్ వచ్చింది ఇద్దరు ప్రభాస్లో ఉండబోతున్నారని, అంటే ఆ సీన్ వచ్చినప్పుడు చూడాలండి. ట్రైలర్ చూసాము, చాలా బాగుంది. ఒక ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకున్నాం. అంటే బాహుబలి తర్వాత ప్రభాస్కి మంచి హిట్ అనేది లేకుండా పోయింది, ఈ సినిమా హిట్ కొట్టిద్ది సార్, కొట్టిద్ది. ఆల్రెడీ ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు యూత్లో మంచి బజ్ క్రియేట్ చేసింది, ఈ సినిమా కూడా అంతే స్థాయిలో ఉంటుందంటారా? ఉంటుంది. రికార్డ్స్ బ్రేక్ అయిపోతాయి.